హమ్మయ్య! నాకైతే చాలా రోజుల తర్వాత ఫుల్ ఖాళీ దొరికింది. మా వదిన్ని కొన్ని క్వెషన్స్ అడిగి బుర్ర తినేద్దామని ఫిక్స్ అయిపోయాను. చలో కాల్ చేసి అడిగేద్దాం. మీకు కూడా ఒకవేళ ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి. హలో. హాయ్ వదినా. నేను ఇవాళ ఫుల్ ఖాళీగున్నాను. కొంచెం మీ బుర్ర తినేద్దామని ఫిక్స్ అయిపోయాను. మీరు రెడీయా మరి? నేను కొన్ని క్వెషన్స్ అడుగుతా. వీకెండ్ బాగానే ప్లాన్ చేసావు వర్షిని. ఐఎమ్ రెడీ. సరే. అయితే మన తన సిల్క్స్‌కి ఒక అమ్మాయి షాపింగ్‌కొచ్చింది. ఒక శారీ కొని వెళ్ళింది. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత వచ్చి ఇంకో శారీ కూడా కావాలని చెప్పి కొనుక్కుంది. అయితే ఇప్పుడు అమ్మాయి ఎన్ని శారీస్ కొన్నట్టు? 2 sarees. వావ్! అయితే ఇంకో క్వెషన్ అడుగుతా. ఒక ఏనుగుని తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఏం చేస్తారు? ఎలా పెడతారు? ఏనుగు ఫ్రిడ్జ్ లో ఎలా పడుతుంది వర్షిని? ఏనుగు బొమ్మ ఏమో ఏదైనా కావచ్చు. అలా. ఏనుగు బొమ్మ అయితే కనుక పెట్టేసేయచ్చు అంతేనా? ఏమో చెప్పండి. ఏనుగు బొమ్మ అయితే ఏముంది, ఫ్రిడ్జ్ లో ఒక షెల్ఫ్ ఖాళీ చేసి పెట్టడమే అందులో. కానీ ఫస్ట్ ఫ్రిడ్జ్ డోర్ తీయాలి కదా వదినా. ఓకే ఓకే గాట్ ఇట్. ఓకే ఓకే. మరి జిరాఫ్ అయితే ఎలా పెడతారు? నెక్స్ట్ జిరాఫ్ ని కూడా ఫ్రిడ్జ్ డోర్ తీసే పెడతాము. కానీ ఫస్ట్ ఏనుగుని బయటకు తీయాలి కదా వదినా. ఓకే. అయితే ఇంకొక క్వశ్చన్. ఒక ఫారెస్ట్ లో ఒక లయన్ కింగ్ ఉండి అందరిని పార్టీకి ఇన్వైట్ చేసింది. అందరూ పార్టీకి వెళ్ళారు. కానీ ఒక జంతువు మాత్రం వెళ్ళలేకపోయింది. అలాగే తారాని కూడా ఇన్వైట్ చేసింది. ఓకేనా? ఎందుకు వెళ్ళలేదు? ఏ జంతువు వెళ్ళలేదు? లయనా? ఏంటి లయన్ చేసిందా పార్టీ? టైగరా? లయన్ పార్టీ చేసింది. అన్ని జంతువులు వెళ్ళాయి కానీ ఒక్కటి వెళ్ళలేకపోయింది. ఎందువల్ల? లయన్ అయితే లేడీ వెళ్ళలేదు ఎందుకంటే సింహానికి లేడీ అంటే భయం కాబట్టి. కాదు. లేడీకి సింహం అంటే భయం కాబట్టి. Sorry. నీ questions తో నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. కాదు వదినా. జిరాఫ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేసాం కదా, ఇంకెక్కడ వెళ్తుంది జిరాఫ్? ఓకే. అయితే ఇప్పుడేమో నెక్స్ట్ ఈ తారాని కూడా పిలిచింది కదా. తారా ఏమో ఒక లేక్ ని క్రాస్ చేసి వెళ్ళాలి. కాకపోతే ఆ లేక్ లో ఏమైందంటే అలిగేటర్స్ ఉన్నాయి. మరి తారా ఎలా క్రాస్ చేస్తుంది ఆ లేక్ ని? ఎలిగేటర్స్ ఉన్నాయా? ఆ, ఇలా ఒక్కొక్క దాని తల మించి దాటుకుంటూ వెళ్ళిపోతుందేమో మన సినిమాలో చూపించినట్టు. అస్సలు కాదు వదినా. గైస్ మీకు తెలిస్తే గెస్ట్ చేయండి త్వరగా. అన్ని ఒట్టు మీద ఉన్నాయి. ఎలిగేటర్స్ అన్ని ఒట్టు మీద ఉన్నాయి. కాదు వదినా, అవన్నీ లైన్ పార్టీకి పిలిస్తే వెళ్ళాయి కదా. ఏంటి ఎలిగేటర్స్ వెళ్ళాయా? ఓకే. అయితే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్. బాగున్నాయి ప్రశ్నలు. ఇప్పుడు తారా లేక్ ని క్రాస్ చేసేసింది సేఫ్ గా, ఎందుకంటే అలిగేటర్స్ లేవు కదా. కానీ తారా డ్రెస్ అంతా తడిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది మరి? పార్టీకి ఎలా వెళ్తుంది తారా? తెలిస్తే కామెంట్స్ చేయండి. తానా సిల్క్ చీరలు కట్టుకుని మెరిసిపోతూ వెళ్తుంది. ఎస్, మన దగ్గర మరి 2 చీరలు కొంది కదా, అలాగా. అంతేనా? అంతే కదా మరి. అలాగా ఆ శారీ కట్టుకొని వెళ్ళిపోయింది. అమ్మా ఇన్నడితే ఒకటి కరెక్ట్ గా చెప్పాను చూడు నేను గైస్ తానా సిల్క్స్ గురించి.